ఏ ఓట్ చోరీ వాళ్ళ నా చాయి వాళ్ళ మోడీ పెద్ద పవర్ఫుల్ ఏం కాదు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచాడు. మామూలుడు కాదంట. మోడీ అసలు పవర్ఫుల్లే కాదు. అపోజిషన్ లో సరైనోడు లేకపోవడం వల్లనే కొంతమంది ఆఫ్ నాలెడ్జీ గళ్లకు అలా అనిపిస్తుంది అంతే. ఎప్పుడైనా సరైన వేటగాడు రానంత వరకే. అటువంటి వేటగాడు ఒక్కసారి వస్తే మాత్రం ఎటువంటి సింహమైనా సరే మట్టి కరవాల్సిందే. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి. రాసి పెట్టుకోండి, అందులో డౌటే లేదు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి ఆడుతున్న గేమే ఈవీఎంల గేమ్. ఇది పబ్జీ, ఫ్రీ ఫైర్ల కన్నా చాలా ప్రమాదకరమైన గేమ్. మీకు వైకుంఠపాలి ఆట తెలుసు కదా. అందులో పాములు ఒక్కసారిగా నిచ్చెనెక్కే వాళ్ళను మింగేస్తాయి. అలాగే 2024లో నిజంగా గెలిచిన వాళ్ళను సైలెంట్ గా మింగేశారు. తరువాత ఏమీ జరగలేదు అన్నట్టు నాటకాలు ఆడుతున్నారు. అలాంటిదే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా జరిగింది. ఈ స్కామ్ కొత్తదేం కాదు. ఎన్నో ఏళ్లుగా చాలా సైలెంట్ గా జరుగుతూనే ఉంది. కానీ 2024లో మాత్రం ఆంధ్ర, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా ఈ స్కామ్ చాలా పకడ్బందీగా జరిగింది. కొన్ని రోజులుంటే బీహార్ లో కూడా ఈ స్కామ్ జరిగేదే. మనం ఇప్పుడే దీన్ని ఆపకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అది దేశానికే చాలా ప్రమాదకరం. అందుకే ప్రతి భారతీయుడు బయటకొచ్చి దీని మీద పోరాడాలి. మన భవిష్యత్తు కోసం, మన భారతదేశం కోసం. భారత్ మాతాకి జై అంటూనే ఆ భారత్ మాతాకే వెన్నుపోటు పొడిచారు కదరా కొన్ని పెద్ద తలకాయలన్నీ కలిసి కొన్ని వ్యవస్థల ద్వారా భారతదేశాన్ని నాశనం చేశారు. ప్రతి భారతీయుడు బీజేపీ గవర్నమెంట్ ని, ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించండి. ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మాట్ లో ఎందుకు ఇవ్వరు? 2, ఎన్నికల రోజు ఓటింగ్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వరు? 3, వీవీప్యాట్లను ఎందుకు లెక్క పెట్టరు అని అడగండి. ఈ ప్రశ్నలు అడిగితే ప్రమాణాలు చేయండి, పూజలు చేయండి అంటారు. మాకు కావాల్సింది ప్రమాణాలు, పూజలు కాదమ్మా. మాకు కావాల్సింది ఆధారాలు. ఆధారాలు ఇవ్వండి అంటే అర్థం లేని పనికిరాని మాటలు మాట్లాడతారు. ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. ఇది క్షమించరాని నేరం. ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల పేరుతో చంపేశారు. సుప్రీంకోర్టు వెంటనే దీన్ని సుమోటోగా తీసుకుని ఆధారాలతో సహా వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలి. ఎన్డీఏ కూటమిని దించేసి సరిగ్గా మళ్లీ ఎన్నికలను జరపాలి. భారత్ మాతాకి జై అంటూ బీజేపీ వాళ్ళను ఓడించి భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతి భారతీయుడు గెలిపించి తీరాలి.